హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని బేబీ ఫుడ్ తెలుగు అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫుడ్స్ అన్ని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుని రెసిపీస్ చూపించబోతున్నాను. ఇది నా మొదటి వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇస్తే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుందండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి. అదే స్పూన్తో 1 స్పూన్ ఎర్రపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు అంటారు కదా, నేను కందిపప్పు బదులు ఎర్రపప్పు అయితే తీసుకున్నా. అట్లానే 1 స్పూన్ మినప్పప్పునైతే అయితే వేసానండి. ఈ ఫుడ్ని మనం 8 మంత్స్ బేబీస్ నుంచి 3 మంత్స్ బేబీస్ వరకు పెట్టుకోవచ్చండి. చిన్న పిల్లలకి మనం ఎప్పుడైనా బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు 1-2 సార్లు వాటర్ పోసుకుని మంచిగా కడగడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారండి. చెప్పలేం కదా, చిన్న పిల్లలు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం పప్పులు అయితే వాష్ చేసుకోవాల్సిందేనండి. ఇట్లా వాష్ చేసుకుని టీ గ్లాస్ వాటర్ అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. దీన్ని 20 మినిట్స్ వరకు నానబెట్టుకుందాం, అంటే పక్కన పెట్టేసుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల పప్పు చాలా మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇది 20 మినిట్స్ తర్వాత నేను తీస్తున్నా. 20 నిమిషాల తర్వాత ఈ పప్పు అనేది ఎంత చక్కగా నానిందో చూసారు కదా. దీన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకుని, అంటే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ఇది నానబెట్టిన వాటర్, ఆ వాటర్ తోటే వేసేస్తున్నా. అట్లానే మంచిగా ఒక క్యారెట్ని అయితే తీసుకుని దాన్ని తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి దాన్ని కూడా ఇట్లా వేసేస్తున్నానండి. ఇట్లా వేసిన తర్వాత గోధుమ రవ్వ 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇది మంచిగా వేరి దీంట్లో ఏమీ లేకుండా చూసి కొంచెం వాటర్ పోసి దీన్ని కూడా 2 టైమ్స్ కడిగేస్తున్నానండి. ఈ విధంగా మంచిగా ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ రవ్వ కూడా కుక్కర్లో వేసేస్తున్నానండి. కుక్కర్లో వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ అటు ఇటు తిప్పుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మెత్తగా అవ్వటం కోసం ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత అయితే కుక్కర్ మూత తీస్తే చూసారు కదా, ఈ విధంగా చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని మనం స్పూన్తో చిదిగిపోతుంది. లేకపోతే పప్పు గుత్తి తీసుకుని మంచిగా నలిపేసుకుందాం. మంచిగా నలిపేసుకోవాలి. ఇట్లా చూసారు కదా, ఎంత మంచిగా నలుగుతుంది అంటే ఎంత మంచిగా నలుగుతుంది. ఇది నా మొదటి వీడియో అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేస్తా. అట్లానే నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేసినట్టు కూడా ఉంటుంది. చూసారు కదా, పప్పు ఈ విధంగా పప్పు గుత్తుకు అంటుకుంది కదా. ఇట్లా కాకుండా మెత్తగా నలిపేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెని అయితే తీసేసుకుని ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన ఫుడ్ని అయితే దీంట్లో వేసేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసిన తర్వాత నేను కుక్కర్లో కొంచెం వాటర్ పోసి దానికి ఉన్నదంతా మొత్తం కలిపేసి దీంట్లో వాటర్ వేసిన. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే చాలు. 2 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనం ఫుడ్ని ఇట్లా వేసేసుకుంటామే. చల్లారిన తర్వాత మన చిన్నారులకి అయితే పెడితే చాలా హెల్దీ అండి. అట్లానే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు కావాలనుకుంటే ఈ వేడి దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్న చాలా బొద్దుగా తయారవుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.